నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి. నమస్తే. నమస్తే అండి. స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు ఒక ఆంబోతుల రంకెలేస్తూ అనకూడని మాటలు, వినకూడని మాటలు మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటే ఈ రోజు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు ఏ ఒక్కరిని ఉద్దేశించి ఒక రాష్ట్రాన్ని ఉద్దేశించి అన్నట్టుగా నేను పరిగణిస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ప్రతినిధి. ఆయన ఈ రోజు ఆయన పుట్టుక గురించి వాళ్ళ తల్లి గారిని అవమానించే విధంగా ఇతను మాట్లాడాడంటే మహిళల్ని ఏ విధంగా అవమానిస్తారో ఈ వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఉండే మహిళలందరూ గుర్తించాలండి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక పదాన్ని తీసుకొని తన తల్లిని అనకపోయినా కానీ తన తల్లిని దిగజార్చే విధంగా తానే ఈరోజు అంబటి రాంబాబు ఏ పదం అయితే అదే వాడాడు. మళ్ళీ వాళ్ళ చెల్లెళ్ళ యొక్క పుట్టుకల గురించి జగన్మోహన్ రెడ్డి ఎంత తప్పుగా మాట్లాడాడో చూసాం. మళ్ళీ వాళ్ళు కట్టుకున్న చీరల గురించి, రంగుల గురించి ఏ విధంగా మాట్లాడాడో చూసాం. ఈ రోజు ఇదే అంబటి రాంబాబు, ఇదే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు నాడు శాసనసభలో భువనేశ్వరి గారిని ఉద్దేశించి ఎంత తప్పుగా అర్థం వచ్చే విధంగా లోకేష్ గారు పుట్టుకను ఉద్దేశించి ఏ విధంగా తప్పుగా మాట్లాడారో చూసాం. ఈ వైసీపీ వాళ్ళు ఈ విధంగా ఇంత మాట్లాడితే నాడు ప్రతిపక్షంగా లేకుండా కూర్చోబెట్టినా కానీ వీళ్ళు ఇంకా బలుపు తగ్గకుండా ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి వెనకాల నడిపించాడని నేను అంటున్నాను. ఎందుకంటే ఇది ఆ మాట డైరెక్ట్గా ఎందుకంటారండి? ఎవరు తెలిసి తెలియని పిల్లోడు కాదు కదా. అంబటి రాంబాబు అనే వ్యక్తి భూమి పుట్టక ముందు పుట్టాడు. తెల్లంటికలు ఉంటాయి ఆయనకి. 1989లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే, మళ్ళీ ఎప్పుడు గెలవలేదు, ప్రజలు చిత్కరిస్తూనే వచ్చారు. మొన్న 2019లో గాల్లో గెలిచాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేశావు, ఒకసారి మంత్రిగా చేశావు. బేసిక్ కామన్ సెన్స్ లేదా నీకు మాట్లాడడం? ఈరోజు రాజకీయాల్లో ఉండే వాళ్ళు హుందాతనంగా మాట్లాడాలి, కానీ ఆ హుందాతనం అనేది మరిచిపోయి నువ్వు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే ఇది రాజకీయాల్లోనే నిజంగా వీళ్ళు ఒక చీడ పురుగులు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి మాటలు ఎవ్వరు కానీ హర్షించరండి. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ ఉండాలి, హుందాతనంగా ఉండాలి, నిర్మాణాత్మకంగా ప్రశ్నించండి, విమర్శించండి. అంతేగాని వ్యక్తిగతంగా దిగజారి వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నారంటే వీళ్ళు ఈరోజు వ్యక్తిగత దూషణలు కూడా మహిళల్ని తప్పుపట్టే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే చూడండి. ఇదే అంబటి రాంబాబు గతంలో మహిళల్ని ఏ విధంగా గంట అరగంట అని ఏ విధంగా వాళ్ళని వేధించాడో మనం చూసాం. ఈ విధంగా సంజన సుకన్య ఏ విధంగా మాట్లాడాడో చూసాం. ఈ రోజు ఇంకా సిగ్గుగా, నిస్సిగ్గుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తల్లిని అవమానించే విధంగా ఇతను మాట్లాడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తల్లిని కాదండి, ఈరోజు రాష్ట్రంలో ఉండే మహిళలందరినీ ప్రతి తల్లిని అవమానించినట్టే. ఈ విధంగా ఒక బాధ్యత గల స్థానంలో ఉండి నువ్వు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు కదా, నువ్వు ఒక పార్టీ శాఖ నువ్వు ఒక జిల్లా ప్రతినిధిగా ఉంటూ ఈ రోజు నువ్వు ఈ విధంగా మాట్లాడావంటే నువ్వు ఏ ఉద్దేశంతో? అంటే వీళ్ళకి మహిళలు అంటే చిన్న చూపా? రాష్ట్రంలో ఏం మాట్లాడినా మేము చెల్లుబాటు అవుతుందనా? ఇది రాష్ట్రంలో ఉండే మహిళలందరూ చూడాలండి. ఇది ఏ ఒక్క చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించిందో కాదు, రాష్ట్రంలో మహిళలను అవమానించినట్టు. ఎందుకంటే ఒక పక్కేమో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మహిళల్ని అవమానించకూడదు, మహిళల్ని గౌరవించాలి, మహిళల్ని గౌరవించే విధంగా పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకొని రావాలి, మహిళల్ని మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడైనా మహిళలకు ప్రథమ స్థానం ఇవ్వాలి అని చెప్పి మనం ఒక పక్క తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మహిళల్ని వీళ్ళని ప్రమోట్ చేస్తూ ఉంటే ఈ దిక్కుమాలిన అంబటి రాంబాబు, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ పార్టీ వాళ్ళు చూసాం. మొన్న అనంతబాబు ఏ విధంగా నూట్ కాళ్ళు వచ్చాయో చూసాం. నిన్నే అన్నాడు, మొన్న ఒక మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి ఒక బీసీ మంత్రిని వాడు వీడు అంటూ, ఒక బీసీలను అవమానిస్తూ వాడు వీడు అంటూ మాట్లాడాడు. అక్కడ ఒక అమ్మాయితో ఈ విధంగా వేస్తుంటే అమ్మాయిల క్యారెక్టర్లని వీళ్ళు ఏ విధంగా దిగజార్చారో చూడండి. అంటే ఒక అమ్మాయి క్యారెక్టర్ వేసుకొని నార్మల్గా జబర్దస్త్ అతను వేస్తే ఒక ఆడబిడ్డలను అవమానించే విధంగా ఇతను మాట్లాడాడు. అవునా కదా? ఈ విధంగా డ్యాన్సులు వేసా దానికి ఇప్పుడు క్షమాపణ చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి తప్పుగా చేసినందుకు. అదేవిధంగా అంబటి రాంబాబు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తల్లిని ఉద్దేశించినందుకు క్షమాపణ చెప్పాలి కదా. నువ్వు నోరు అదుపులో పెట్టుకో, నీకు ఆవేశం ఉండొచ్చు కానీ ఆలోచనతో మాట్లాడు. నీకెంత ఆవేశమైనా ఉండొచ్చు అంబటి రాంబాబు, నీకెంత కోపమైనా ఉండొచ్చు, ద్వేషమైనా ఉండొచ్చు, కానీ నిర్మాణాత్మకంగా మాట్లాడాలని తెలీదా? ఎవరో ఇప్పుడు కొత్తగా వచ్చిన రాజకీయాల్లోకి మాట్లాడితే తప్పు అనుకోవచ్చు. నువ్వు ఇదే చేబ్రోల్ కిరణ్ పైన అతను ఉద్దేశపూర్వకంగా ఏదో ఆవేశం అంటే మళ్ళీ క్షమాపణ చెప్పాడు. అతని పైన నువ్వు ఎట్లా పడితే అట్లా వచ్చి మాట్లాడావే అంబటి రాంబాబు. అతన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరెస్ట్ చేశారు, చర్యలు తీసుకున్నారు. ఈ రోజు నువ్వు మాట్లాడిన దానికి నీ నాలుగు తీసి పక్కన పెడతావా? లేదా రాష్ట్ర ప్రజలందరికీ బేషరతుగా క్షమాపణ చెప్తావు? సుడిగా నువ్వు క్షమాపణ చెప్పకపోతే గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇద్దరు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు కాదు, రాష్ట్రంలో ఉండే మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు నువ్వు ఒక తల్లిని అన్నావంటే అది ప్రతి తల్లిని అన్నట్టే. ప్రతి పుట్టుకల గురించి మాట్లాడుతున్నా అంటే మీరంతా దిగజారు. నువ్వు కూడా ఒక తల్లి కడుపునే పుట్టావు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక తల్లి కడుపునే పుట్టాడు. ఈ రోజు నువ్వు మాట్లాడిన పదం ఒక్కసారి నీ బిడ్డలతో కానీ, నీ భార్యతో కానీ, నీకు 3 కూతుర్లు ఉన్నారు కదా అంబటి రాంబాబు, ఆ 3 కూతుర్లకి చూపించి, అమ్మా నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ మాట మాట్లాడానమ్మా, ఇది కరెక్టా అని అడుగు. వాళ్ళని మూతి పళ్ళు రాలగొడతారు నువ్వు మాట్లాడిన మాటలు. ఒకవేళ మీ తల్లి గారు ఈ భూమి మీద ఉంటే ఆమెకెళ్ళి చూపించు, నీ తల్లే నేను ఇలాంటి నీచుని కన్నానా అని బాధపడుతుంది. ఆ విధంగా మాట్లాడావు అంబటి రాంబాబు నువ్వు ఈరోజు. అయితే ఇక్కడ ఒకటి
కల్తీ నెయ్యికి సంబంధించిన దాన్ని కుట్ర కోణంగా ఇంకొక రకంగా ఏదైతే పూర్తిగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తానికి మాట్లాడని చెప్పి అర్థమవుతుంది. ఒకటండి. ఎందుకంటే ఇక్కడ కారు ఆపొద్దు వెళ్ళండి అని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నా సరే కారు వాంటెడ్లీ ఆపి ఆ మాట అనాలని చెప్పి అన్నాడని చెప్పి చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అదే విధంగా చూసుకుంటే సాక్షి ఛానల్లో అమరావతి మహిళలపై వేసేయాలని చెప్పి కూడా అనిపించారు. సో ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మనకు కనిపిస్తూ వస్తుంది. వీళ్ళు రాష్ట్రంలో మహిళలపై ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు. అందుకే అప్పీల్ టు ఇప్పుడు సారీ బేషరతుగా రాష్ట్ర మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఒకప్పుడు అమరావతి రైతులను ఉద్దేశించి వేసీలు అంటాడు, మళ్ళీ వచ్చి ప్రతిపక్ష నాయకులు ఎవరైనా మహిళలు ఉంటే వాళ్ళ పుట్టుకల గురించి వాళ్ళ క్యారెక్టర్లు దిగజార్చే విధంగా వీళ్ళు తప్పుడు రాతలు రాయిపిస్తారు. అంతెందుకు సాక్షాత్తు షర్మిల గారే కన్నీళ్లు పెట్టారు కదమ్మా. రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ ఈరోజు వైఎస్ఆర్సీపీ అభిమానులు రాజన్న అభిమానులు అని చెప్పుకుంటాం చూడు, మీరు కూడా సిగ్గుపడండి రా. ఎందుకో తెలుసా, మీ రాజశేఖర్ రెడ్డి కూతురు ముద్దుల కూతురునే ఆమె పుట్టుక గురించి తప్పుగా రాతలు రాయిపించిన సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. అంటే అక్కడ ఆమె పుట్టుక గురించి తప్పుడు రాతలు అంటే ఏంటి? సాక్షాత్తు విజయమ్మ గారిని అవమానించేటట్టు రాశారా? ఇలాంటి పార్టీలో మీరున్నారు, సిగ్గుపడండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి, అంబట్ రాంబాబు రాష్ట్రంలో ఉండే ప్రతి మహిళకి క్షమాపణ చెప్పాలండి. ఇది ఏ ఒక్కరినో ఉద్దేశించి ఇదేదో చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో మహిళలందరినీ అవమానించినట్టు. వీళ్ళకి ఎందుకంటే మహిళలంతా చిన్న చూపు. వీళ్ళు క్షమాపణ చెప్పకపోతే అంబటి రాంబాబు గుర్తుపెట్టుకో, రోజులు దగ్గర పడ్డాయి నీకు. రాష్ట్రంలో ఉండే మహిళలే నీకు సమాధి కడతారు, రోడ్డుపైకి ఈడ్చి తంతారు నిన్ను. ఎందుకంటే నువ్వు ఈరోజు మాట్లాడు అంత పెద్ద తప్పు. గుర్తుపెట్టుకో, నీకు రాజకీయ సమాధి కడతారు ప్రజలు నువ్వు మాట్లాడిన మాటలకు. ఈరోజు అతను మాట్లాడు ఈరోజు దేవుడు ముందర నిలబడి రాష్ట్రంలోని మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే 24 గంటల్లో అంబటి రాంబాబుకి రాజకీయ సమాధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు సమాధి కడతారు. ఎందుకంటే ఎంత ధైర్యం అండి అతనికి. ఏమనుకుంటున్నాడు? నువ్వు ఒక మాజీ మంత్రివి, ఒక ప్రజాప్రతినిధిగా చేసిన వాడివి, ఒక పార్టీలో ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వాడివి, ఏమాత్రం కామన్ సెన్స్ లేకుండా ఈ విధంగా అంటాడా? ఇది మీరు అన్నట్టు ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇతని పైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇతన్ని రోడ్ల పైన లాఠీ చార్జు మోకాల మీద నిలబెట్టించి మొన్న వీళ్ళ గంజాయి వాళ్ళని ఎవరన్నా చేశారు కదా, ఆ విధంగా అంబటి రాంబాబును కూడా గుంటూరు వీధుల్లో తిప్పించి లాఠీ చార్జ్ చేస్తే బుద్ధి వస్తుంది రేపు ఎవడన్నా ఇలాంటి మాటలు మాట్లాడాలంటే. రాజకీయాల్లో విమర్శలు చేయి, నిర్మాణాత్మకమైన విమర్శలు చేయి. వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దోషులు ఈ విధంగా మాట్లాడేవాడికి బుద్ధి రావాలి. అంబటి రాంబాబు కేసులు అవ్వాలి. ఈ విధంగా మాట్లాడితే రోడ్ల పైన తన్నుతారా మనల్ని అని భయపడే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈరోజు వీ స్టాండ్ విత్ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు గారి వైపు, ఈ ప్రభుత్వం వైపు ఉంది. మీ ప్రభుత్వం సత్తా ఏంటో చూపించాలి. చంద్రబాబు గారిని అప్పీల్ చేసేది రోడ్ల పైన ఇతన్ని లాఠీ చార్జ్ తీసుకుంటే రేపు ఎవడన్నా రాజకీయాల్లో ఉండేవాడు వ్యక్తిగత దూషణలు చేయాలంటే భయపడాలి. మహిళల గురించి తక్కువ చేసి మాట్లాడాలంటే భయపడాలి. ఆ విధంగా చేయాలి. జగన్మోహన్ రెడ్డి బేషరతుగా వచ్చి క్షమాపణలు చెప్పాలి మహిళలకి. నీ పార్టీ నువ్వు రిప్రజెంట్ చేసిన జిల్లా అధ్యక్షుడు ఈరోజు మాట్లాడాడు, నువ్వు పెంచి ప్రోత్సహించే వ్యక్తి మాట్లాడాడు. ఈ మాటలు నువ్వు అన్నట్టువే, యూ రిప్రజెంటెడ్. నువ్వు క్షమాపణ చెప్పాలి. అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పకపోతే మిమ్మల్ని ఇద్దరిని రాష్ట్రం నుంచి వెలివేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా చూసుకుంటే ఇదే పార్టీకి సంబంధించిన ఆర్కే రోజా గారు కావచ్చు, గతంలో రోజా రాణి గారు కావచ్చు, సేమ్ ఇదే పదాన్ని వాడారు. ఇదే పదాన్ని వాడుతూ చేస్తారు. అంటే ఖచ్చితంగా ఒకటి వాళ్ళు మహిళల్ని గౌరవించడం లేదనేది క్లారిటీగా తెలుస్తుందండి. అందుకే ఈరోజు వాళ్ళకి ఇన్ని చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజల్లో మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. వీళ్ళు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలో మహిళలు 24 గంటల వాళ్ళు ఏంతో చూపిస్తారు. వీళ్ళ పార్టీకి రాజకీయ సమాధి కడతారు. ఈరోజు ఒకరిని ఉద్దేశించి ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు ఏంటండి ఇతనికి చర్యలు ఎలా ఉంటాయి చూపిస్తారు. ఎందుకంటే అంబటి రాంబాబు రేపు భవిష్యత్తులో మాట్లాడడానికి భయపడతాడు. గుర్తుపెట్టుకోండి, ఇతన్ని అంబటి రాంబాబుని రోడ్డు పైన నెక్కర్తో లాఠీ చార్జ్ చేసి తీసుకొని పోవాలి. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడాలంటే రేపు భవిష్యత్తులో ఇంకొకటి భయపడాలి. అందుకని నేను ఇది అడుగుతున్నాం. రాష్ట్రంలో మహిళలందరూ ఇదే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి నీచుడు, ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండవు. ఈ భూమి మీద ఉండే అర్హత లేదండి ఇలాంటి వాళ్ళకి. సో చూద్దామండి, మొత్తానికి కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.